ఒక్కొక్కసారి యునైటెడ్ నేషన్స్ మనకు వ్యతిరేకంగా చేశారు, మనం కూడా ఇరాన్కి వ్యతిరేకంగా చేసాం. కానీ యుకో బ్యాంక్ విషయంలో మనకు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఎన్నోసార్లు మనకు ఆయిల్ ఇచ్చింది, రూపీలోనే మనకి ట్రేడ్ చేసింది. అలా ఆదుకున్న క్షణాలు ఎక్కువ. అది వ్యతిరేకంగా పనిచేసిన సమయం మన చరిత్రలో 0.001% సమయం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఖైమోనీ చనిపోయినప్పుడు కనీసం సంతాపం తెలగపోవడం ఏంటి? ఇది విచారించదగ్గ విషయమే. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాత్రం భారత ప్రయోజనాలకే అతిపెద్ద పీట వేసేస్తున్నారు. కానీ ట్రంప్కి లొంగినట్టు కనపడడం మాత్రం ఇట్స్ నాట్ ఆగర్ వెల్. ఇక ఒక రెండో విషయం ఏంటంటే ఇరాన్ విషయాలు చైనా ఉంది. చైనా ఉన్నప్పటికీ మనం యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ ఆయతుల్లా అలీ ఖైమోనీ ఒక దేశ సుప్రీం లీడర్ని డైరెక్ట్గా అమెరికా అంతర్జాతీయ చట్టాలన్నీ పక్కన పెట్టి నాయకుడిని డైరెక్ట్గా చంపడం మంచిది కాదు. ఇది ఇట్స్ నాట్ ఆగర్ వెల్ అండి. ఇంటర్నేషనల్ ఆర్థిక ప్రపంచ శాంతికి మంచిది కాదు. మరి విశ్వగురువుగా భారతదేశం కనీసం మాట అనకపోవడం మాత్రం విచారించదగ్గం. ఇది చాలా చాలా ఒక విమర్శలకు తావిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ విషయం మీద మాట్లాడాలి. ఎందుకంటే ఒక విశ్వగురువుగా, ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ లీడర్ అండి, భారతదేశ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఒక విశ్వగురు. అంతేనా, కొంతమంది ఏమంటున్నారంటే ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి ఐడియాలజీ నుంచి వచ్చారు కాబట్టి ఒక ఇస్లామిక్ వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఈరోజు ఖైమోనీ భారత కాశ్మీర్కి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఇంకా ఆయన్ని పోతే పోయాడు అనే టైప్లో వ్యక్తిత్వం ఉండడం మంచిది కాదు అనే ధోరణి కూడా కొంతమంది అక్కడ దాకా వెళ్తున్నారు. ఇప్పుడు